రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలోని అత్యధికంగా నల్గొండ జిల్లాలోని బుగబావిగూడలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించింది. పంటలు దెబ్బతిన్న జిల్లాలో అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. నిన్న కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పంటలను పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ల వాగ్మూలాలపై ఆధారపడి నడుస్తుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. ఈడీ దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఒత్తిడిలో ఇచ్చే స్టేట్మెంట్లలో నిజముందా? ఎన్నికలు ఉన్నందునే నకిలీ సాక్ష్యాధారాలతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కవిత, సిన్సోడియా, సత్యేంద్ర సోరెన్లకు ఇలాగే జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా మదనూర్ మండలంలోని చిన్న ఎక్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 100 మంది బీజేపీ మండల అధ్యక్షుడు తుకారాం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పటేల్ వారికి పార్టీ కండువా కప్పి సదరంగా ఆహ్వానించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్, అతని టీం ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 కిలోమీటర్ల దూరం నుంచే ట్యాపింగ్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ ప్రారంభమైంది. ఇవాళ రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు గంట పాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయంలోనూ ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ తయారీకి వినియోగించే ప్రకృతి వనరులు ఆదా అవుతాయి. సాలూరు మండల కేంద్రంలో శనివారం గ్రామస్తులు కామదహన వేడుకలను నిర్వహించారు. హోలీ పండుగకు ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాలూరు గ్రామంలో సారంగం ఉండడంతో అన్ని ఊర్లో కన్నా ఒక రోజు ముందు జరుపుకుంటారు.